హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి 5 రోజుల వరకు జాగ్రత్తగా అయితే ఉండండి. సో ప్రజలు మరీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ అప్డేట్లు అయితే ఇచ్చారు. సో రాష్ట్రానికి ప్రమాదం అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకేంటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరీ అప్డేట్లు అయితే ఇచ్చారు. అయితే ప్రమాదం అనేది వచ్చింది. సో ఆ ప్రమాదం ఏంటి చూసుకున్నట్లయితే, మనకు ఏపీలో రీసెంట్‌గా మనకి ఏదైతే వర్షాలు కురిసాయో, సో ఈ వర్షాల కారణంగా మనకేందంటే చల్లటి గాలులు అనేది వీస్తున్నాయండి. ఈ చల్లటి గాలుల కారణంగా మనకేందంటే తీవ్రత అనేది చాలా ఆల్మోస్ట్ ఎక్కువుంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా అయితే చాలా వరకు పడిపోతున్నాయి. అయితే మరో 5 రోజుల వరకు ఈ చలి అనేది చాలా తీవ్ర స్థాయిలో అయితే ఉంటుందని చెప్పేసి ఈ అప్డేట్‌లో అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి, ఈ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి, సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఏపీలో వణుకు పుట్టిస్తున్నటువంటి చలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మంచుతో గడ్డగట్టిపోతామా అన్న స్థాయికి చలి దాడైతే చేస్తుంది. గత 10 ఏళ్లుగా ఇక్కడ ఇలాంటి చలి తీవ్రత చూడలేదని చెప్పేసి వృద్ధులైతే చెబుతున్నారు. ప్రకృతి పగబట్టినట్లు చల్లటి గాలులు విడిచిపెట్టడం అయితే లేదు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరిస్థితి అనేది చాలా విషమంగా అయితే ఉందని చెప్పేసి కూడా అయితే దారుణంగా ఉందని చెప్పేసి చెబుతున్నారు. చలి దెబ్బకు నీళ్లు కూడా అయితే గడ్డి కట్టిపోతున్నాయని చెప్పేసి గిరిజనులు మంటలు వేసుకొని వెచ్చదనం కోసం అయితే పొందుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా సాయంత్రం 5 గంటల నుండే చలి తీవ్రత ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పేసి సాధారణ జీవితం అయితే స్తంభిస్తున్నట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపటి నుంచి ముఖ్యంగా మనకు డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ చల్లటి గాలులతో పాటు చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. సో సింగిల్ డిజిట్స్‌కే ఈ ఉష్ణోగ్రతలు అయితే పడిపోతాయి. సాయంత్రం 5 గంటల నుండి మనకు ఉదయం 9 గంటల వరకు ఈ చలి ఎడతెరపు లేకుండా మనకేందంటే ఎక్కువగా అయితే ఉంటుంది. సో మనకు వచ్చే జనవరి నెల నుండి మనకు ఈ చలి ఏదైతే ఇప్పుడు ఎక్కువుందో, సో ఈ చలి కొంచెం సాధారణ స్థితికి అయితే వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఇక్కడ వాతావరణ శాఖలో అయితే చెబుతున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా ఉండండి. ఉదయం లేచినప్పుడు ఏదైనా మీకు అత్యవసర పని ఉంటే గనక మీరు తప్పనిసరిగా వేడి దుస్తువులనేవి వేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పిల్లలు కూడా ఉదయం పూట మీరు బయటకు తిప్పకండి. సో ఎందుకంటే ఈ చల్లటి గాలులతో పాటు ఈ చలి అనేది చాలా వరకు మన యొక్క ఏదైతే ఆరోగ్యం ఉందో, సో ఆరోగ్యానికి హానికరం అయితే చేస్తుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్‌ను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.